బ్యాక్ టు న్యూస్. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారత కార్మికులను రప్పించేందుకు విదేశాంగ శాఖ మంత్రితో చర్చిస్తామన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. గోషామహల్లో రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పలు అంశాలపై కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసిన రాష్ట్ర మంత్రి నాయినికి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టెహరాన్లో ఉన్నటువంటి జైళ్లలో 250 మంది తెలంగాణ కార్మికులు జైల్లో ముగ్గుతున్నారు. ప్రతి నెల కనీసం 20 మంది 30 మంది చనిపోయినటువంటి డెడ్ బాడీస్ వాటిని తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి విషయం మీద వారు చర్చించారు. నేను తప్పకుండా మా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మరియు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వారిద్దరితో మాట్లాడి వాళ్లకు విమానయానం యొక్క ఉన్నటువంటి సౌకర్యం ఏర్పాటు చేయించి వాళ్ళను తిరిగి భారతదేశం తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రానికైనా తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. గోషామహల్లో 1.74 acres ఆఫ్ ల్యాండ్ యానిమల్ హస్బెండరీకి ఉంది. నేను శ్రీనివాసుడి గారితో చర్చించాను. అది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మా ఉన్నటువంటి ఈఎస్ఐసి హాస్పిటల్ ఆ హాస్పిటల్కు ఈ స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే నేను వెంటనే ఒక 100 బెడెడ్ హాస్పిటల్ దానికోసం శంకుస్థాపన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మున్సిపల్ కార్మికుల సమావేశంలో కూడా చర్చ జరిపాము. మొట్టమొదటిసారి మా ఈఎస్ఐసి కార్పొరేషన్ మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐసి సేవలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్మికులు ఉన్నారు. అందువల్ల వీటి యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవుతుందో దీన్ని కూడా వేగవంతం చేయాలని నేను చెప్పడం జరిగింది.